హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ రూల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ బాస్బాల్ వర్సెస్ ఇండియా. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్లో పాటుగా ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నాం. రేపే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. ఈ టెస్ట్ మ్యాచ్ మనకెంత ఇంపార్టెంటో ఇంగ్లాండ్కి కూడా సేమ్. ఎందుకు ఇంగ్లాండ్కి అంత ఇంపార్టెంట్? ఇంగ్లాండ్ టెస్ట్ టీం మార్చ్ 2022కు ముందు చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేశారు. వాళ్ళు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి రాకుండా ఉండడానికి ఇదొక మెయిన్ రీజన్. వాళ్ళు ఎప్పుడైతే బ్రెండన్ మెక్లమ్ని ఇంగ్లాండ్ టెస్ట్ టీం కోచ్కి అపాయింట్ చేశారో దే హ్యాడ్ చేంజ్డ్ ఏ లాట్. మెక్లమ్ ఇంగ్లాండ్కే కాదు, క్రికెట్ ఆడుతున్న అన్ని కంట్రీస్కి బాస్బాల్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అసలు బాస్బాల్ అంటే ఏంటి? బాస్బాల్ సక్సెస్ అయిందా? దీనికి పేరు ఎలా వచ్చింది? బాస్బాల్ని మన వాళ్ళు ఎదుర్కోగలరా? ఇంగ్లాండ్ అండ్ ఇండియా టెస్ట్ స్క్వాడ్ ఏంటి? ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, బాస్బాల్ అంటే ఏంటి? దీన్ని ఎవరు కనిపెట్టారు? ఎందాక చెప్పినట్టు బాస్బాల్ని పరిచయం చేసింది, కనిపెట్టింది రెండు బ్రెండన్ మెక్లమే. బ్రెండన్ మెక్లమ్ ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ మనకు తెలుసు. బౌలర్ ఎవరైనా సరే అటాకింగ్ గేమ్ ఆడతాడు. సేమ్ బాస్బాల్ కూడా అలానే. బౌలర్ ఎవరైనా సరే టీం ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే అటాకింగ్ గేమ్ ఆడాలి. బ్యాటింగ్ ఒక్కటే కాదు, బౌలింగ్ కూడా చాలా అగ్రెసివ్గా వేయాలి. ఇలా అని బాస్బాల్ అంటే అగ్రెసివ్ అనే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. ఎవరైనా మిస్ఫీల్డ్ చేసినా, చాలా పెద్ద మిస్టేక్ చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పాజిటివ్గానే రియాక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్, ఎప్పుడు మ్యాచ్ విన్ అవ్వడానికే చూడాలి. టెస్ట్ మ్యాచ్ అని డ్రా చేద్దామని కూడా థింక్ చేయకూడదు. అంతేకాదు, ఇలా ఆడితే గెలవలేమేమో అని అస్సలు భయపడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, టెస్ట్ మ్యాచ్లో 15 or 20 రన్స్కే 3 players అవుట్ అయ్యారు. అయినా సరే నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ అటాకింగ్ గేమ్ ఆడాలి. అలానే ప్రతి బాల్ అటాక్ చేయకూడదు. కరెక్ట్గా లూజ్ బాల్స్ని పనిష్ చేయాలి. ర్యాష్ షాట్స్ అస్సలు ఆడకూడదు. గుడ్ బాల్స్ని వదిలేయాలి అండ్ లూజ్గా వచ్చిన బాల్స్ అండ్ తన స్లాట్లో పడ్డ బాల్స్ని కొట్టాలి. బాల్ని కరెక్ట్గా టైం చేయాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్, ఒక మంచి క్యాచ్ తీసుకున్నా, ఒక హాఫ్ సెంచరీ చేసినా ఎలా అయితే ఎంకరేజ్ చేస్తామో సేమ్ ఎంకరేజ్మెంట్ మిడిల్ ఓవర్ వేసినా, ఒక మంచి షాట్ కొట్టినా అలాగే ఎంకరేజ్ చేయాలి. సమ్టైమ్స్ బౌలర్ డాట్ బాల్ వేసినా ఎంకరేజ్ చేయాలి. ఇలానే కాదు, చాలా క్విక్ డెసిషన్ తీసుకోవాలి. ఇలా చేద్దామా వద్దా, లేకపోతే ఇది చేస్తే ఫెయిల్ అయిద్దేమో, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని దాని గురించే థింక్ చేయకూడదు. నెక్స్ట్ ఫ్యాక్టర్, బ్యాటింగ్లో బ్యాట్స్మెన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఈ మ్యాచ్ సరిగ్గా ఆడిపోతే నెక్స్ట్ మ్యాచ్ నన్ను తీసుకోరేమో, నెక్స్ట్ నా ప్లేస్లోకి ఇంకో ప్లేయర్ వస్తాడేమో అని బ్యాట్స్మెన్కి అస్సలు భయం ఉండకూడదు. బ్యాట్స్మెన్ ప్రెషర్ లేకుండా ఆడేలా చూసుకోవాలి. బ్యాట్స్మెన్ పర్ఫామ్ చేసినా చేయకపోయినా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అండ్ నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని ఇంగ్లాండ్ టీం ఆడుతుంది. నెక్స్ట్, బాస్బాల్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఆల్మోస్ట్ సక్సెస్ అయింది. స్టార్టింగ్లో బాస్బాల్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా లాంటి పెద్ద టీమ్స్తో ఆడలేదు, అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు అని కొంతమంది అన్నారు. బట్ రీసెంట్గా వాళ్ళు ఆస్ట్రేలియాతో బాస్బాల్ ఆడి సిరీస్ని డ్రా కూడా చేశారు. ఇప్పుడు ఇండియా మీద ఉన్నైతే వాళ్ళు 100% సక్సెస్ అయినట్టే. మిగతా టీమ్స్ కూడా బాస్బాల్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బాస్బాల్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. మంచి స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ప్లేయర్ 70 above స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. అంతేకాదు, 40 కన్నా ఎక్కువ యావరేజ్ ఉంది. ఇంగ్లాండ్ టెస్ట్ రికార్డ్స్ బాస్బాల్కి ముందు, బాస్బాల్ తర్వాత చూద్దాం. ఫస్ట్, ఇంగ్లాండ్ టీం డౌన్ఫాల్ అంటే బాస్బాల్కి ముందు వాళ్ళు మొత్తం 20 మ్యాచెస్ ఆడితే అందులో కేవలం 4 మ్యాచెస్ విన్ అయ్యారు. 5 మ్యాచెస్ డ్రా, 11 మ్యాచెస్ ఓడిపోయారు. బాస్బాల్ వచ్చాక మొత్తం 18 మ్యాచెస్ ఆడితే అందులో 13 విన్ అయ్యారు, 4 ఓడిపోయారు. ఒకటి మాత్రమే డ్రా అయింది. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు, జస్ట్ మ్యాచెస్ ఓడిపోయారు అంతే. అందులో 2 మ్యాచెస్ యాషెస్ అంటే ఆస్ట్రేలియాతో ఓడిపోయారు. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా సిరీస్ డ్రా చేశారు. బాస్బాల్కి ఈ పేరు ఎలా వచ్చింది? ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్లమ్ చాలా అటాకింగ్ బ్యాట్స్మెన్, అందుకని అతన్ని బాజ్ అనే నిక్నేమ్తో పిలిచేవాళ్ళు. సోషల్ మీడియా అండ్ క్రికెట్ ఫ్యాన్స్ దాన్ని బాస్బాల్ చేశారు. ఇంకా దాని పేరు బాస్బాల్ అని ఇంక అందరూ ఫాలో అవుతున్నారు. మన వాళ్ళు బాస్బాల్ని ఫేస్ చేయగలరా? ఆల్రెడీ మన వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ బాస్బాల్ని ఫేస్ చేశారు, అప్పుడు మనం ఓడిపోయాం. మన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంది బాస్బాల్ అంటే ఏంటి, ఒక మ్యాచ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు కూడా ఓడిపోతామంటే డెఫినెట్లీ నాట్. అప్పుడు మన స్క్వాడ్ వేరు, ఇప్పుడు స్క్వాడ్ వేరు. స్క్వాడ్లో చాలా చేంజెస్ వచ్చాయి. మన వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అంతేకాదు, అప్పుడు బాస్బాల్ స్టార్టింగ్లో ఇంగ్లాండ్ స్ట్రాటజీస్ ఏంటని ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 years చూశారు. సో బాస్బాల్ అంటే ఏంటని ప్రతి టీంకి ఒక ఐడియా ఉంది. మనకి ఇది హోమ్ సిరీస్. మనం లాస్ట్ 4 yearsలో ఒక హోమ్ సిరీస్ కూడా ఓడిపోలేదు. అవుట్ సైడ్ ఇండియా కూడా ఓడిపోలేదు, ఒక్క సౌత్ ఆఫ్రికా సిరీస్ తప్ప. మార్చ్ 2023 తర్వాత మన స్టాట్స్ చూస్తే మొత్తం 13 మ్యాచెస్లో 8 మ్యాచెస్ విన్ అయ్యాం.
జస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోయాం. సౌత్ ఆఫ్రికాతో ఒకటి, ఆస్ట్రేలియాతో ఒకటి, ఇంగ్లాండ్తో ఒకటి. 2 మ్యాచెస్ డ్రా. మనం కూడా ఒక సిరీస్ కూడా ఓడిపోలేదు. సౌత్ ఆఫ్రికా సిరీస్ కూడా డ్రా చేశాం. నెక్స్ట్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్. ఫస్ట్ ఇండియా స్క్వాడ్. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జూరెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆవిష్ ఖాన్. విరాట్ కోహ్లీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఫస్ట్ 2 మ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ టీం. బెన్ స్టోక్స్, రెహాన్ అహ్మద్, జేమ్స్ శాండర్సన్, గస్ ఎట్కిసన్, జానీ బేస్ట్రో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ కార్లీ, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఆలీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్వుడ్. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ ఆర్ సోషల్ మీడియా హ్యాండిల్లో చెప్పగలరు.